హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల స్టేటస్ సీఎఫ్ఎంఎస్ నిధిలో సవరణ అప్డేట్ అయితే వచ్చింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు మరియు సాంకేతిక మార్పుల గురించి ఇప్పుడు చాలా లోతుగా తెలుసుకుందాము. రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్స్ తమ ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు చేసినటువంటి సొమ్మును తిరిగి పొందడానికి ఎదురు చూస్తున్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల విషయంలో ప్రభుత్వం నుండి ఒక సానుకూల అప్డేట్ అయితే రావడం జరిగింది. సుమారుగా ఒక సంవత్సరం కాలంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ మరియు సిఎస్ఈసి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉండిపోయినటువంటి అనేక మెడికల్ బిల్లులు ఇప్పుడు తుది ద తుది దశలో స్క్రూట్నీ పూర్తి చేసుకుంటున్నాయన్నమాట. అంటే అధికారులు ఈ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి అవి సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు శాంక్షన్ ఆర్డర్స్ జారీ చేసే ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని ఆ ఖర్చులను ప్రభుత్వం నుండి క్లెయిమ్ చేసుకోవడానికి సీఎస్‌సి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇప్పుడు నిధులు అయితే మంజూరవుతున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మీ మెడికల్ బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి మీ యొక్క బిల్ ఐడీని ఉపయోగించి ఆన్‌లైన్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ బిల్లు ఆమోదం పొందితే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను పొందటానికి మీరు వెంటనే సంబంధిత డీడీఓని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగుల మరియు పెన్షనర్ల సర్వీస్ వివరాలను భద్రపరిచేటటువంటి సీఎఫ్ఎంఎస్ లేదా నిధి పోర్టల్‌లో మాస్టర్ డేటా సవరణ గురించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను అయితే ఇచ్చింది. ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, జాబ్‌లో ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్, పాన్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబరు, అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ప్రాన్ నంబర్‌లలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచూసుకోవడం భవిష్యత్తులో పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలు పొందటానికి చాలా అవసరము. ఈ సవరణల ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌లో బటన్ నొక్కితే అయ్యేది కాదు. దీనికి ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ అవసరము. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన పేరులోని మార్పులు చేయాలనుకుంటే ముందుగా తన సర్వీస్ రిజిస్టర్ అయినటువంటి ఎస్ఆర్ మొదటి పేజీ మరియు పేరు ఎంట్రీ ఉన్నటువంటి జిరాక్స్ కాపీలనైతే తీసుకోవాలి. దాంతో పాటుగా 10వ తరగతి ఎస్ఎస్‌సి మార్కుల జాబితా మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జతచేయాలి. ఒకవేళ మీరు పూర్తి పేరును మార్చుకోవాలని అనుకున్నట్లయితే దానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ కాపీ తప్పనిసరిగా అయితే ఉండాలి. మరి ఈ పత్రాలన్నిటిలోనూ పేరు ఒకే రకంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. లేదంటే దరఖాస్తు అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వివరాల సవరణల విషయానికి వస్తే, మీరు ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ మార్చుకోవాలంటే మీ సర్వీస్ రిజిస్టర్‌లోని వివరాలతో పాటుగా అపాయింట్‌మెంట్ లెటర్ మరియు జాయినింగ్ రిపోర్ట్ కాపీలను సమర్పించాలి. మొబైల్ నంబర్ మార్పు కోసమైతే ఆ ఉద్యోగి స్వయంగా ఒక అంటే అభ్యర్థన పత్రాన్ని రాసి దానికి డీడీఓ గారు ఎందుకు మొబైల్ నంబర్ మారుస్తున్నారో వారికి వివరిస్తూ ఒక కవరింగ్ లెటర్‌ను గూడా జత చేయాల్సి ఉంటుంది. అలాగే జీపీఎఫ్ లేదా ఏపీజీఎల్ఐ నంబర్ల సవరణ సంబంధించి శాఖలు జారీ చేసిన ఆథరైజేషన్ లెటర్‌లు లేదా బాండ్స్ అయితే ఉండాలి. పెన్షనర్ల విషయానికి వస్తే వారు తమ పేరు లేదా పుట్టిన తేదీని మార్చుకోవాలంటే తమ పీపీఓ ఆథరైజ్డ్ కాపీని మరియు వ్యక్తిగత అభ్యర్థన పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ పత్రాలన్నీ సిద్ధమైన తర్వాత వాటిని నేరుగా మంగళగిరిలోని నిధి భవన్‌లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ కార్యాలయానికైతే పంపించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన గమనిక ఏమిటంటే, మీ పేరు పంపే ప్రతి దరఖాస్తుదారుడికి గూడా డీడీఓ లేదా ట్రెజరీ ఆఫీసర్ సంతకం చేసి ఉన్నటువంటి కవరింగ్ లెటర్ ఖచ్చితంగా అయితే ఉండాలి. ఆ లెటర్‌లో మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, కార్యాలయం యొక్క ఈమెయిల్ ఐడీని మరియు కాంటాక్ట్ నంబర్‌ను స్పష్టంగా అయితే ఉండాలి. మరో కీలకమైన విషయం ఏమిటంటే, ఈ దరఖాస్తులను కేవలం ఫిజికల్ కాపీల రూపంలో పోస్ట్ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా పంపినవి పరిగణించబడవు.
పెన్షనర్లు మాత్రం తమ దరఖాస్తులను నేరుగా పంపకుండా వారి పరిధిలోని ట్రెజరీ ఆఫీస్ ద్వారా అంటే డీటీఏకు పంపేలాగా జాగ్రత్తగా అయితే పడాలి. సో, ట్రెజరీ ఆఫీస్ ఎస్‌టిఓ ద్వారానే మనకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మంగళగిరి వారికి ఈ యొక్క వినతి పత్రాన్ని పంపవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమ హక్కులను కాపాడుకోవటానికి మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి ఈ వివరాలన్నీ సరైన క్రమంలో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ఎవరైనా తమ వివరాలు గనుక తప్పుగా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే సరిచేయించుకోవాల్సిందిగా సూచించడమైనది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ బిల్లుల స్క్రూటినీ పూర్తయ్యి శాంక్షన్ ఆర్డర్స్ అయితే విడుదల అవుతూ ఉన్నాయి. శుభ పరిణామము. ఎవరైనా పెండింగ్‌లో ఉన్నవారు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి సంబంధిత డీడీఓ ఆర్ ఎస్‌టిఓలను సంప్రదించగలరు. తరువాత డేటా సవరణ. సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో మీ యొక్క పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, లేదా ఎంటర్ నేమే తప్పుగా ఉండి మార్చుకోవాలన్నా, అలాగే మీ పుట్టిన తేదీని మరియు ఇతర సర్వీస్ వివరాలు ఏవైనా సరే మార్చుకోవడానికి ప్రభుత్వము ప్రస్తుతానికైతే డేటా సవరణ పేరుతో అనుమతినిచ్చింది. అవసరమైన పత్రాలు. ఇందుకోసం గల మనము పేరు మార్పు కోసమైతే ఎస్ఆర్ కాపీ అవసరమవుతుంది. ఎస్ఎస్‌సి మార్కుల జాబితా ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ అనేది అవసరమవుతుంది. అలాగే ఆధార్ మరియు అవసరమైతే గెజెట్ కాపీ కూడా తప్పనిసరి. వీటిని అటెస్టేషన్ కూడా చేపించుకోవడం తప్పనిసరి అండి. ఇక ఇవన్నీ కూడా ఎక్కడికి పంపాలంటే నిధి భవన్‌కి. పూర్తి చేసిన దరఖాస్తులను మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయానికి పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. అధికారుల ధృవీకరణ. ప్రతి దరఖాస్తుదారుడుకు డీడీఓ లేదా ట్రెజరీ ఆఫీసర్ కవరింగ్ లెటర్ మరియు అటెస్టేషన్ ఖచ్చితంగా అయితే ఉండాలి. కవరింగ్ లెటర్ కూడా కంపల్సరీ ఉండాలండి. ప్రతి దరఖాస్తుకు కూడాను. సో, పారదర్శకత. ఈ వివరాలన్నీ సరిగ్గా ఉంటేనే భవిష్యత్తులో పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపులో ఎటువంటి అడ్డంకులు ఉండకుండా మన పెన్షన్ మనకు సకాలంలో సక్రమంగా జమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరియు సీఎఫ్ఎంఎస్ నిధి పోర్టల్‌లో వ్యక్తిగత వివరాల సవరణకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్నటువంటి ఆరోగ్య బిల్లులు, శాంక్షన్ ఆర్డర్‌లు ఇప్పుడు అందుబాటులోకి అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇతర ఖాతా వివరాలను తగిన పత్రాలతో అంటే ఎస్ఆర్ కాపీ, ఎస్ఎస్‌సి మార్క్స్ మొదలైన వాటితో మంగళగిరిలోని డీటీఏ కార్యాలయానికి డీడీఓ ద్వారా పంపి మనం సరిచేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల పాలనలో పారదర్శకత పెరగడమే కాకుండా ఉద్యోగుల సర్వీస్ రికార్డులు పక్కాగా అయితే మారతాయి.